ఈనాటి ముఖ్య అతిథి నందిని సిద్ధారెడ్డి గారు, రమాదేవి మేడం, రమేష్ యాకూబ్ గారు, శివలింగప్ప గారు, ఐలయ్య గారు, శ్రీనివాసరావు గారు, వేదిక ముందున్న సాహిత్య ప్రియులు, విద్యార్థులు. నాది సబ్జెక్టు కామర్స్. సో హనుమంతుని ముందు ఉద్గాంతులేమో అందరి గురించి పరిచయం అవసరం లేదు. జగమెరిగిన బ్రాహ్మణులకి జంజమైన వారందరూ సుపరిచితులే. భారతదేశం మొత్తం ఒకవైపు ఆంగ్లేయులు, తెలంగాణలో నిజాముల పాలన అంతా ఉర్దూమయం. అది 1944వ సంవత్సరం. తెలంగాణలో తెలుగు ప్రజలకు తెలుగు మీడియంలో చదువుకోవడానికి ఒక పాఠశాల కూడా లేదు. దీనిని గమనించి ఆకర్షించిన పెద్దలు, మానవత్వం పరిమళించిన మహానుభావులు, తెలుగు భాష వికాసానికి అవిరళంగా కృషి చేసిన మహానుభావులు కొత్తవాళ్ళ రాజాబహదూర్ వెంకటరామారెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, మాడపాటి హనుమంతరావు గారు, కొండా వెంకట రంగారెడ్డి గారు మాతృభాష పతనమైపోతున్న తరుణంలో మొదటి తెలుగు మీడియం పాఠశాల ఇక్కడ ప్రారంభించడం వల్లనే ఈరోజు ఈ ప్రాంగణంలో ప్రపంచ మాతృభాష దినోత్సవం నాడు తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నామంటే మాతృభాష తెలుగు భాష గొప్పతనం, కమదనం. పద్యం, గద్యం, కల్పిక, కథ, కథానిక, నవల, నాటకం, విమర్శన, వచన, కవిత, మిని కవిత, గజల్, రుబాయి, జీవిత చరిత్ర, డప్పు, డోలు, తప్పు, తాళం, వ్యాసం, పాట మొదలైన సాహిత్య ప్రక్రియలపై 2 రోజుల పాటు మొదలుపు జరిగే సాహిత్య కళా మహాతల్లి వేడుకైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో వచ్చిన సాహిత్యంపై జరిగే మొట్టమొదటి సదస్సుగా చరిత్ర పుటలో మిగిలిపోతుంది. అందులో నేను భాగస్వామి అయినందుకు సంతోషిస్తున్నా. నా జన్మ పావనమైంది. ప్రాంతీయ ఉద్యమాల నేపథ్యం, రైతాంగ సాయుధ పోరాట భావజాలాల విప్లవ ఉద్యమాల, ఆంధ్ర ప్రాంత వలసపాలకుల దోపిడీ వలన నీళ్లు, నిధులు, నియామకాలు, నినాదాలు బలపడి తెలంగాణను సాధించుకున్నాం. హింసాత్మక ఆయుధాల కంటే, కత్తులు, గుణపాలు, తుపాకుల కంటే అహింస ఆయుధమే, అక్షరమే ఆయుధంగా చేసుకొని తెలంగాణ సాహితీ సమస్య ఉన్న చోటుకు పోయి కవితలు ఇలాంటి సదస్సుల రూపంలో అవేర్నెస్ కల్పించినందుకు, ఆహ్వాదాన్ని కల్పించినందుకు ఇంకా ముందుకు పోవాలని, ఇటువంటి ఎన్నో సదస్సులు జరపాలని వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. నిజంగా మీ ఉద్యోగ సమయంలో ఒక గొప్ప సాహితీ కార్యక్రమాన్ని నిర్వహించిన వారుగా మీరు మంచి వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా మనందరి తరఫున తెలియజేస్తున్నాను. అట్లాగే సహృదయ సాహిత్యం పట్ల అత్యంత ఆత్మీయంగా స్పందించి మీరు ఇక్కడ తప్పకుండా ఇది నిర్వహించండి అని కోరారు. వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నామోజు బాలాచారి గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి గారు కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. వారు వేరే మాతృభాష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రండి.